సార్, ఒక పని మనిషికి కాల్ చేసి పిలిపించడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? సర్వెంట్ అని లేదు, మెయిడ్ అని కూడా లేదు. ఏమని సేవ్ చేశారు సార్? పని మనిషి అని పెట్టారా? ఏంటి సార్ ఇది? ఫోన్ నెంబరే దొరకట్లేదు. సరే పోనీ తన నెంబర్ అయినా చెప్పండి, నేనే కాల్ చేస్తాను. నెంబర్ ఇందులో లేదు సార్. అసలు పని మనిషే లేదు. జాను కూల్. ఇప్పుడు పని మనిషిని పిలిపించడం అనేది చిటికెలో పని జాను. కానీ పిలిపించి అడిగితే తను మళ్ళీ బయటికి వెళ్ళి ఉన్నవి లేనివి కలిపి ప్రచారం చేస్తుంది. అప్పుడు మన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అది కాదు సార్, పిలిపిస్తే తను ఎందుకు ఇలా చేసిందో క్లారిటీ ఉంటుంది కదా సార్. ఎస్ జాను, యు ఆర్ రైట్. నేను అక్కడికే వస్తున్నాను. ఓకే, తనే ఎందుకు ఇలా మెసేజ్ పెట్టుంటుంది అనుకుంటున్నావు? తనకి నీ గురించి తెలియదు, విశ్వ ఎవరో తెలియదు. నిన్ను పాస్ చేయించాల్సిన అవసరం కానీ విశ్వాన్ని జైలుకి పంపించాల్సిన అవసరం తనకే ఉంటుంది జాను. లాభం లేకుండా మనుషులు ఏ పని చెయ్యరు. పని మనుషులు అస్సలే చేయరు జాను. ఏమంటావు జాను? అది కూడా నిజమే సార్. ఇదే నిజం జాను. అయినా సరే పిలిపించమంటే చెప్పు, ఇప్పుడే రప్పిస్తాను. వద్దులేండి సార్, మీరన్నట్టు వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు కాబట్టి పని మనిషి ఈ పని చేసుండదు. పిలిపించడం వేస్టే. ఎస్, ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. కానీ సార్, ఆ మెసేజ్ విశ్వాసల్కి ఎవరు పంపించుంటారు? ఇంట్లో ఉన్నది మనమిద్దరమే. నేను కానప్పుడు మీరే కదా సార్ ఉంది. కొంపదీసి మీరే పెట్టారా? జాను, నిజంగా నేను మెసేజ్ పెట్టేవాడినే అయితే నేనే వెళ్ళి క్వశ్చన్ పేపర్ కొట్టేసి తెస్తానే గాని నా జాను కోసం నేను ఇంకొకరి హెల్ప్ ఎందుకు తీసుకుంటాను? నీకు తెలుసు కదా జాను, నీ సంతోషానికి కారణం ఎప్పుడూ నేనే అవ్వాలనుకుంటాను. అలాంటిది నిన్ను పాస్ చేయించడానికి ఇంకొకరిని అప్రోచ్ అయ్యేంత బలహీనుణ్ణి కాదు జాను. అయ్యో, నేనేదో అనేసాను. సారీ సార్, సారీ.